ఒక కొత్త అనిల్ని చూపించాలి రాజకీయంలో, ఒక చదువుకున్న అనిల్ని చూపించాలి. రొటీన్గా ఉండేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పోతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా. వెరైటీని లైక్ చేయండి ప్లీజ్. 245 రోజులు జైల్లో ఉన్నారు. 22 కేసులు అయినాయి మీ మీద. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కార్లు పోయినాయి. కారణం ఏంటి? ఆడేమన్నాడు రాడు? ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బాయి కొడుకు నేను. అరే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ఏమైంది మామ, చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు. నా బొచ్చు పీక్కోమని చెప్పండి నా కొడుకు. అటు చూడు బే. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? కార్లు పోయినాయి, బంగ్లాలు పోయినాయి, బిల్డింగ్లు పోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి అలా రోడ్డున పోతుంది. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. అది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. నా ప్రాపర్టీస్ సీజ్ చేసిన 2 కంపెనీస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 3rd డిగ్రీ ఇచ్చినారు. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేశారు? ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేశారు, చేతులు 2 పైకి లాగేసి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. వాళ్ళంటే ఇట్లా మొత్తం స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం వస్తుంది, వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టు. ఏమైనా కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ సాడీలు? నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్పు. దొంగ చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా. కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రాసి పెట్టుకోండి లంజా కొడకల్లారా. కట్ చేస్తే వాళ్ళు అడిగింది చేయలేదు, అందుకే కొట్టారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళకి 4 పేపర్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, భారతమ్మ పేరు. అటు చూడు బే. 30 కేజీలు తగ్గిపోయిన వెయిట్. ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో. నెగిటివ్ కనపడతాను నీలో. ఎందుకన్నట్టు నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. రోజు ఒక అమ్మాయిని పిలిపించారా, లేడీ కానిస్టేబుల్. ఆవిడ బూట్ కాల్తో టెస్టికల్స్ మీద కొట్టడం, ఆడలతో కొట్టించడం, మీద ఉమ్ములు బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. చీ అని విరక్తి పుట్టి ప్రాణం. ఒకసారి జైల్లోనే ఊపిరి గట్టిగా అలా లాక్ చేసేసుకుందాం, ఒక 2 నిమిషాలు దేవుని తలుచుకుని కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. బిడ్డలు గుర్తొచ్చారు, అమ్మ గుర్తొచ్చింది, భార్య గుర్తొచ్చింది. చాలా బాధపడ్డాను. ఆ రోజు అలా తిట్టడం తప్పే. ఎవరినైతే సోషల్ మీడియాలో తిట్టానో వారందరికీ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరుతాను, అప్రూవర్ గా మారుతాను అని పోలీసు అధికారుల వద్ద రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ మొదటి. 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోజనం చేసేవాడు కదా. ఇది రియలైజేషన్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పెద్ద 0 0 0 0 0. Are you satisfied? Are you satisfied? 0 మీరు. నువ్వు సాటిస్ఫై అయ్యావు కదా? అయినావు కదా? అంత లోకమైపోయారా నీకు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను చేతకాని వాటిలో చూస్తుంది. ఎరా, నేను చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? చేతకాని వాటిలో కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. హ్యాపీగా పండుగ చేసుకో. బట్ అనిల్ ఇస్ నాట్ 0. సిగ్గుండాలరా. దగ్గరుండి వైసీపీ లీడర్లు బోరుగడ్డ అనిల్ ను జైలు వేయించరా లేదా? నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు? నేను నాగానే అదనా నీ లేవులు అది. ఇవన్నీ అంటే యుద్ధం శాతగానోడే ధర్మం గురించి లేకపోతే సిద్ధాంతాల గురించి మాట్లాడతాడు. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. ఒకటోసారి బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడే. రెండోసారి మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్. మూడోసారి ఫిక్స్ అయిపో, లాక్ చేసుకో, స్టాంప్. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. ఎన్నిసార్లు వచ్చిండన్నా జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. ఒకటి టీసీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది నిలబడ్డారు మీ ఎంట? కార్యకర్తలు అసలు ఎవరు రానిచ్చినారు పోలీసు వాళ్ళు? 2. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కార్యాలయానికి పోయినా లేకపోతే
పార్టీ ఆఫీస్ పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేదు. మీరేమంటారు సార్? అంటే అది కార్మూర్ వెంకటరెడ్డి ఐడియా ఉందా? తెలుసు. తను కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నాడు బోరగడ్డ అనిల్ తోటి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తను వాడెవడు నన్ను అంటానికి అర్థం కాలే. వాడెవడు నన్ను అనేదానికి ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఈ నోటి దూలతోటే కదా నేను ఎస్సీ క్యాండిడేట్ అని నా మీద ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడాలా? ఈ పొద్దు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నీకెంత సులకనైతే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. సులకన ఎందుకు అయ్యారన్నా చెప్పు. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. బాగున్నప్పుడు విలువలు మాట్లాడి బాగాలేనప్పుడు లెక్కలు మాట్లాడే మనిషి కాదు. ఎవరు నేనా? మీ వెనకాల పార్టీ నిలబడపాయే, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. బోరుగడ్డ అనిల్ కుమార్ పడిలేసిన కెరటం గుర్తుపెట్టుకో చెప్తున్నా. చిమ్మ చీకట్లో నుంచి చీల్చుకొని ఒక వెలుగులాగా బయటకు వచ్చినాడు బోరుగడ్డ. ఈ సొల్లు కబుర్లు అయితే చెప్పకుండా చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్ చుట్టూ వాట్సాప్ లో పిచ్చి కుంటలు నా కొడుకుని కాదు. నేను ఏదో జైలుకి పోయి వచ్చినానని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే చులకనగా ఏదో తీసేసాను. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? సారన్న జైల్లో అనవసరంగా నేను బూతులు మాట్లాడకుండా ఉండుంటే ఇవాళ నా పరిస్థితి బాగుండేది అని ఫీల్ అయ్యిరా లేదా? చింత వచ్చినా పులుపు చావాలి అంటారు చూసారా? నాకు అదేందో మీకు అడాప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. రేయా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నువ్వు టార్చర్ పెడుతున్నావు. ఇది రియలైజేషన్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన